చదువు, ముందుకు చదువు. ఆ రాయి మూలకు తలరాయి ఆయని. మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. చూశారా? ఏ రాతి యేసు ప్రభుని మీరు ఏ నామమున వీడైతే స్వస్థత పొందుకున్నాడో అతన్ని మీరు సిలువ చేశారు. అతడు ఎవరు అంటే తలకు మూలరాతిగా అయిన ఇతడే ఈ నామము కలిగిన యేసు ప్రభు. భూమి మీద బయలుపడ్డప్పుడు అతడు నామము కలిగిన వాడు, యేసు అనే నామము కలిగిన వ్యక్తి. కానీ పరలోకములో ఎలోహిముతో ఉన్న ఆది సంభూతుడని పిలువబడుతున్న ఆ యేసు ప్రపంచాలకు తలరాత అంటే మూలకు తలరాయిగా నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా వేయబడ్డది. కాబట్టి అందుకే ఈ సమస్తమంతా కూడా లూసిఫరుకు తండ్రి అయిన దేవుడు ఎలోహిం తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు ఒక లేఖనము చదివాం మనం, అతనికి మరలై ఉన్నది ఏది లేదంటే సమస్తము దేవుడు అతనికి చెప్పి ఉన్నాడు. అందుకు ఓపు గ్రంథం 38వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాలలో ఒక మాట పలుకుతాడు. ఆ ఓపుకు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఓపుని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఈ భూమికి పునాది వేసిన వాడెవడో నీకు తెలుసా? ఈ భూమిని ఏ వస్తువు మీద పునాది నిలిపిందో నీకు తెలుసా? దీని పరిమాణ కొలతలు నీకు తెలుసా అని పలుకుతూ వచ్చి అంటాడు కదా 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకమై చేతులు పలికినప్పుడు నేను ఈ భూమికి మూలరాతిని వేసిన వాడు నీకు తెలుసా అని అన్నప్పుడు ఈ భూమికి మూలరాతిని వేసిన వాడు, మూలరాతిగా వేయబడిన వారు ఎవరు అంటే ప్రభైన యేసు ప్రభుల వారు. దాన్ని అపోస్తలులు తెలియపరుస్తున్నారు. ఎవరైతే మీరు ఇతన్ని నిషేధించారు, ఎవరైతే మీరు సిలువ వేశారు, అతను ఎవరూ కాదు, నిషేధించబడిన మూలకు తలరాతి అని అపోస్తలులు ఆ యేసుని గురించి ప్రకటిస్తున్నారు. ఈ భూమికి మూలరాతిని వేసింది యేసు ప్రభే. ఆ మూలరాతిగా వేయబడిన వాడు కూడాము యేసు ప్రభుల వారే. ఈ సమస్త జ్ఞానము లూసిఫరుకు తెలిసినప్పుడు అయితే నాకు పట్టాభిషేకము గత క్లాసులలో మీకు చాలా వివరంగా నేను చెప్పాను. ఆ భాగములకు వెళ్ళే కొన్ని విషయాలను మీకు నేను తెలియపరుస్తున్నాను. ఇప్పుడు సమస్తము తెలుసుకున్న లూసిఫర్ ఇతని హృదయములో లోలోపల మనసులో అనుకుంటువి కదా అన్న మాట యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12, 13 వచనాలలో అతన్ని గూర్చి పాతాళ లోకములో ఒక వివరణ జరుగుతూ ఉంటుంది. నేను మనసులో అనుకుంటువి కదా, నేను మహోన్నతులతో నా సింహాసనము నేను హెచ్చించుకుందును అని ఈ విధంగా మాట్లాడుతూ కొంతమంది ఎలోహిం సభగా దేవుని యొక్క పరలోక సభాపర్వతం మీద కొంతమంది దేవదూతలని అతడు ఏం చేశాడు? సమకూర్చుకొని. ఎందుకంటే ఇతడిలో గత క్లాసులలో నేను చెప్పాను, అనంతములో ఎలాగనైతే ఎలోహిం అనబడుతున్న దేవుడు అనంతములో తనకు తాను ఉనికిలో ఉన్నాడో అలాగనే నిత్య చీకటి నిత్య శక్తి అనేది కూడా తనకు తాను ఉనికిలో ఉంది. దాన్ని ఇతడు ఆవరించుకున్న తర్వాత ఇతడిలో నేను నిత్యుడనే, నాలోను నిత్యత్వము కలిగి ఉన్నది. ఎందుకు ఆ మాట మాట్లాడంటే ఈ నిత్య చీకటి కూడా ఒకటి నిత్యత్వము కలిగినదే కాబట్టి నేను కూడా ఒక నిత్యత్వము కలిగిన వాడనే కాబట్టి ఈ విశ్వ సామ్రాజ్యానికి నేను నా సింహాసనమును వేసుకుంటా, నేను నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను. మహోన్నతులతో నా సింహాసనమును ఉత్తర దిక్కునున్న సభాపర్వతము పైన నేను నా సింహాసనాన్ని వేసుకుంటానని అన్నప్పుడు ఆది సంభూతుడనబడుతున్న ప్రభైన యేసు ప్రభుల వారు ఈ మాట వినినప్పుడు చాలా మంది దేవదూతలు ఎందుకు అతనితో మాట్లాడలేదు, యుద్ధము చేయలేదంటే అనేకుల కంటే ఉన్నత స్థితిలో ఉన్న ఈ యొక్క లూసిఫర్, అందరు దేవదూతల కంటే మహాజ్ఞాని అయిన ఈ లూసిఫర్, అందరికంటే అందగాడి అయిన ఈ లూసిఫర్, అందరు దేవదూతల కంటే ఇతడు బలిష్ఠుడు, అందరు దేవదూతల కంటే ఇతడు మహా ఉన్నత స్థితిలో ఉన్నవాడు. కాబట్టి ఇతడు
ఉన్నతమైన